కేఎస్ఆర్ లైవ్ షో కాస్త కేఎస్ఆర్ జైల్ షో అయిపోయింది. కొమ్మినేని శ్రీనివాసరావు గారి లైవ్ షో అంటే చాలామంది పెద్ద పెద్ద సీనియర్లు అందరూ కూడా రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఆయన లైవ్ చూస్తూ ఉంటారట పొద్దున్నే. ఆయన గతంలో ఇంకో ఛానల్లో చేసిన అప్పుడు బాగా ఎక్కువ క్రెడిబిలిటీ ఉండేది. ఇప్పుడు సాక్షిలో అంటే అలాగే వన్ సైడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ వరకు అయితే చూస్తారు. కొంతమంది కూడా ఈయన ఏం చెప్తాడు అనేది కూడా చూస్తారు. ఎలా ఉంటుంది ఆ షో అనేది కూడా, అంటే ఒక టాపిక్ని బట్టి చూస్తారు. అంత ఫెమిలియారిటీ ఉన్న వ్యక్తి, అంత సీనియర్, సూపర్ సీనియర్ అనమాట ఆయన. దాదాపు 47 సంవత్సరాలు జర్నలిజం అనుభవం ఉన్న వ్యక్తి ఆయన దాదాపుగా. నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఆయన ముందు నేనంతా. కాకపోతే అలాంటి సీనియర్ జర్నలిస్టు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు అనేసరికి ఒక రకంగా మీడియాలో ఇదే ఒక పెద్ద హాట్ డిబేట్ అయిపోయింది. అది రాజకీయంగా అరెస్ట్ చేశారా, పొలిటికల్గా ఆయన మీద ఏదైనా అవినీతి ఆరోపణలు చేసి ఆయన ఏదో కుంభకోణాలు ఉన్నారని అరెస్ట్ చేస్తే అది వేరే రకంగా ఉండేది. అలా కాదు, ఆయన ఫీల్డ్, ఆయన కెరియర్ ఏదైతే ఉందో, ఆయన జర్నలిజం కెరియర్, అందులో ఇప్పటి వరకు ఆయన ఎదురు చూడని ఒక పరిస్థితి, ఒక ఊహించని ఒక పరిణామం ఆయన చూడాల్సి వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే ఖచ్చితంగా ఆయన తర్వాత సారీ చెప్పారా, తర్వాత ఆయన తప్పు అయిపోయింది అన్నారా, అవన్నీ తర్వాత. ముందు ఆ లైవ్లో అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా, లైవ్లో అయితే ఖండించలేకపోయారు కదా, లైవ్లో అయితే ఆ గెస్ట్ని తప్పు పట్టలేకపోయారు కదా, లైవ్లో అయితే ఆ గెస్ట్ చేత, ఆ కృష్ణరాజు గారి చేత క్షమాపణ చెప్పించలేకపోయారు కదా. దాంతో ఇప్పుడు పరిస్థితి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది, ఆయన జైలుకి వెళ్ళేంత వరకు వెళ్ళిపోయింది. కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇప్పుడు జైల్లో కూర్చున్నారు వెళ్ళి, ఒక సీనియర్ జర్నలిస్టు. అంటే మీడియా, ఇక్కడ మీడియా స్వేచ్ఛ లేదంటే మీడియా స్వేచ్ఛకి సంఖ్యలు, ఇలాంటి పదాలు ఇక్కడ ఈ సందర్భంలో ఎంతవరకు వాడాలా అనేది పక్కన పెడితే, ఖచ్చితంగా ఆయన జర్నలిస్ట్ కాబట్టి ఒక జర్నలిస్ట్కి కూడా ఇలా అవుతుందా అనేదే ఇప్పుడు మొత్తం అంతా చర్చించుకున్నారు. రాజకీయ నాయకులను అరెస్ట్ చేయడం, లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా అరెస్ట్ చేశారు ఈ టర్మ్లో, వాళ్ళది అది వేరే ఇష్యూ. కానీ ఇక్కడ ఏకంగా ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ని ఆయన చేసిన వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, అది కూడా ఆయన మీద ముందు అట్రాసిటీ కేసు పెట్టారట, తర్వాత కోర్టు తప్పుపట్టింది పోలీసుల్ని, ఆ సెక్షన్లో అట్రాసిటీ కేసుకు సంబంధించిన సెక్షన్లు తొలగించాలని కూడా చెప్పిందట. ఓకే, కాకపోతే అంటే అందరికీ ఎలాంటి ట్రీట్మెంట్, ఇక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా అలాంటి ట్రీట్మెంట్ జరిగింది. అలాగని ఇదేదో ఈయన తప్పు చేయలేదని వెనకేసుకొచ్చే ఉద్దేశం కాదు నాది. కాకపోతే ఏం జరుగుతుంది సమాజంలో అనేది ఇక్కడ చర్చ. మొత్తానికి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన కేఎస్ఆర్ లైవ్ షో పేరుతో నడిపే షోలో ఇప్పుడు ఆయనది కేఎస్ఆర్ జైల్ షో అయిపోయింది ఫైనల్గా.